అలాగే నా పేరు మైత్రి వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఫ్రెండ్స్, నేను వైజాగ్లో చిత్రాలయ మాల్లో సెకండ్ ఫ్లోర్లో దర్ఫీ అని ఒక కేఫ్ని అయితే ఓపెన్ చేశాను. సో చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ ఫుడ్ ఉంది అక్కడ. అండ్ కాఫీస్లో కూడా చాలా యూనిక్ వెరైటీస్ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి. సో ఎవరైతే కెఫే లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు యూనిక్ కాఫీస్ ఉన్నాయి, యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి. మొజిటోస్, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, థిక్ షేక్స్, చికెన్, వెజ్, క్రాబ్ లాలీపాప్ ఇలాంటివన్నీ ఉన్నాయి మన దాంట్లో. సో రకరకాల థింగ్స్ అయితే ఉంటాయి మన దాంట్లో. యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అదే కాదు, మన దగ్గర పేస్ట్రీస్, తిరామిసు లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. మాచా కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో యూ కెన్ ట్రై ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో రెండి ట్రై చేయండి. అడ్రస్ గుర్తుంది కదా, జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్. డోంట్ ఫర్గెట్ టు విజిట్. ఏదైనా మూవీ చూసేటట్టయితే చిత్రాలయ మాల్కి, జగదాంబకి, మెలోడీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అవి చూసుకొని అలాగా డైరెక్ట్గా కేఫేకి అయితే వచ్చేసేయండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఇది ఓజీ మూవీకి సంబంధించిన సెకండ్ వీకెండ్ కలెక్షన్ రిపోర్ట్. అంటే సెకండ్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన డీటెయిల్డ్ కలెక్షన్ రిపోర్ట్ అనమాట. సో అంటే బేసిక్గా ఫస్ట్ వీకెండ్ వరకు చేశాను. సో ఫస్ట్ వీకెండ్ మనకి ఏదైతే 4 days ఉందో 4 days చేశాను. అండ్ తర్వాత ఇప్పుడు ఇది సెకండ్ వీకెండ్ కదా, సో ఇప్పుడు మళ్ళీ దీని గురించి వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇప్పటివరకు ఓజీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అంటే 310 crores అయితే కలెక్ట్ చేసింది. సో 11 daysలో 310 crores అంటే చాలా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు. సో మేబీ ఈ సంవత్సరం ఇదేనా హైయెస్ట్ ఏమో, నాకు అదే ఐడియా లేదు ఆ విషయంలో. సంక్రాంతికి వస్తున్నాం కూడా బాగానే కలెక్ట్ చేసింది. సో అందువల్ల ఎగ్జాక్ట్గా ఏదనేది మనకి ఐడియా లేదు. బట్ డెఫినెట్గా ఇదైతే చాలా అంటే చాలా సాలిడ్ నెంబర్ అని చెప్పొచ్చు. అండ్ దీని చుట్టూ కొన్ని వేరే స్టోరీస్ కూడా తిరుగుతున్నాయి. అంటే ఓజీ సినిమా చుట్టూ లైక్ ఆ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా ఇంకా బెటర్గా, ఇంకా ప్రాపర్గా తీసే ప్లాన్లో అయితే ఉన్నారు. కాకపోతే ఇమీడియట్గా అయితే మాత్రం అది కాదు. ఎందుకంటే ఇమీడియట్గా సుజిత్ గారి నెక్స్ట్ మూవీ అయితే మాత్రం నాని గారితో. కాకపోతే డివివి దాని గారు అయితే మాత్రం అందులోంచి బయటకు వచ్చారు. సో డివివి ప్రొడక్షన్ హౌస్ కాదు, శ్యామ్ సింగరాయ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీస్తున్నారు ఆ సినిమాని. సో సినిమా అయితే అదే, బట్ ఇది వస్తుంది అనమాట, ప్రొడక్షన్ హౌస్ మారింది. సరే అది ఓకే. అండ్ తర్వాత ఈ డివివి ప్రొడక్షన్ హౌస్ నుంచి నెక్స్ట్ సినిమా ఇంకొకటి అని చెప్పి దాని గురించి కూడా ఒక రూమర్ అయితే వినబడుతుంది. అది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అదేంటంటే రామ్ చరణ్ గారు, ప్రశాంత్ నీల్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో డివివి నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా అదే అని చెప్పి చెప్తున్నారు. అదైతే ఇంకా రూమర్ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి, అదైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మన తెలుగు ఇండస్ట్రీలో రూమర్స్ అయితే కొంచెం ఎక్కువైపోయినాయి ఈ మధ్య. అంటే చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అటు అల్లు అర్జున్ గారు, రాజమౌళి గారు ఒక మూవీ ఉందని చెప్పి అంటున్నారు. అది కూడా నాట్ షూర్, అది కూడా రూమరే ఇంకా. ఎందుకంటే రాజమౌళి గారిది ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమానే 2027 అవుతుంది. అప్పటికే ఆయన వయసు ఎంత అవుతుందో ఆయనకి తెలుసు, మనకి తెలుసు. సో ఆయన మైండ్లో ఏముందో మనకు తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలో, మహాభారతం తీయాలని ఉంది ఆయనకి. సో ఆయన మహాభారతమే తీస్తారు. అవి ఏం ఆలోచించట్లా. ఇదైతే వచ్చేస్తుంది బయటికి, ఇట్లా వచ్చి ఇట్లా తీసేసే ఛాన్స్ ఉందని చెప్పి అల్లు అర్జున్ గారును, రాజమౌళి గారు. బట్ అట్లా లేదు సిచ్యువేషన్ అయితే అక్కడ. ఇక్కడ రామ్ చరణ్ గారి విషయంలో కూడా అంతే. ఇక ప్రశాంత్ నీల్ గారి విషయంలో వచ్చేస్తున్నారు రూమర్. బట్ ఆయన సిచ్యువేషన్ ఆలోచించట్లేదు ఎవరు కూడా. ప్రశాంత్ నీల్ గారు ఇప్పుడు డ్రాగన్ తీయాలి, సలార్ 2 తీయాలి, నెక్స్ట్ KGF 3 తీయాలి. అప్పుడు కదా ఆయన ఖాళీ అయ్యేది. ఆయన ఖాళీ లేరు ఇప్పుడు. అయినా సరే రూమర్ అయితే వస్తుంది. ఇంక మళ్ళీ ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ అల్లు అర్జున్ గారు రావడం అన్నారు. అది యాక్చువల్గా మళ్ళీ కొద్దో గొప్ప ఏమంటారు ఓకే అయ్యే కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అది. ఎందుకు మాట్లాడతానంటే అది దిల్ రాజు గారి పర్సనల్ ఇంట్రెస్ట్ ప్రాజెక్టు. సో దిల్ రాజు గారు దానికోసం కొంచెం గట్టిగా ట్రై చేస్తున్నారు. సో ఆఫ్టర్ డ్రాగన్ సలార్ 2 తర్వాత రావడం దానికోసం ప్లాన్ చేస్తున్నారు. బట్ అది కూడా చెప్పలేం మనం. మేబీ ఆ టైంకి ఆయనకి KGF 3 అనేది ఇంపార్టెంట్ అనిపించవచ్చు, ఈ KGF 3 తీద్దాం అనిపించవచ్చు, KGF 3 తీయచ్చు, చెప్పలేం మనం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకా అలా ఉంది సిచ్యువేషన్. సో ఇలాగ కొంచెం ఎక్కువైపోతున్నాయి మొత్తం అన్నీ కూడా. ఇంకా అంటే ఏదేదో వినిపిస్తూ ఉంది. ఒక్కొక్క యాక్టర్ చుట్టూ ఒక్కొక్క డైరెక్టర్ పేరు అనేది ఎక్కువ వినిపించేస్తోంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారి చుట్టూ కూడా వేరే హిందీ డైరెక్టర్స్ పేర్లు కొంచెం ఎక్కువ వినబడుతూ ఉన్నాయి. బట్ అది కూడా ఏది కన్ఫర్మ్ కాదు. అలాగే ఎన్టీఆర్ గారు, వెట్రిమారన్ గారు అన్నారు, అది కూడా కన్ఫర్మ్ కాదు. ఇట్లా అన్నమాట, ఏది కన్ఫర్మ్ కాలే ఎక్కడా కూడా. ఇవన్నీ రూమర్స్. అది అట్లీస్ట్ ఇండస్ట్రీలో కూడా నడవట్లేదు ఇవి కంప్లీట్గా. ఇండస్ట్రీలో కూడా డిస్కషన్స్ కానీ ఏం జరగలేదు దీని రిలేటెడ్గా. జస్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో పుట్టిన రూమర్స్ ఇవన్నీ కూడా. సరే ఇంకా ఓజీ కలెక్షన్స్ కోసం చూద్దాం. సో బేసిక్గా ఓజీ అయితే మాత్రం చాలా బాగా కలెక్ట్ చేసిందనే చెప్పాలి. బట్ ఓవరాల్గా సినిమా అయితే మొత్తంగా కలెక్ట్ చేసింది అయితే మాత్రం అవుట్ రైట్ తెలుగు నుంచే
మిగతా చోట్ల పెద్ద ఏమీ లేదు. సో మిగతా లాంగ్వేజెస్లో ఎక్స్పెక్ట్ చేసినంత కాదు, దాంట్లో ఒక 50% కూడా రాలేదు. హిందీలో ఏంటంటే మనకి ఒక ఆల్మోస్ట్ ఒక 4 crore కూడా కాదు, 3.5 crore నెట్ అయితే వచ్చింది. ఇంకా తమిళ విషయానికి వస్తే 1.2 crore నెట్ వచ్చింది. కన్నడ విషయానికి వస్తే 40 lakhs నెట్ వచ్చింది. సో చాలా తక్కువే వచ్చాయి యాక్చువల్లీ. బట్ తెలుగు లాంగ్వేజ్ అయితే మాత్రం చాలా అంటే చాలా గట్టిగా కొట్టింది, చాలా బీభత్సంగా కొట్టింది. అరౌండ్ 185 crores పైన నెట్ అయితే కలెక్ట్ చేసింది సినిమా. 190 దగ్గర వరకు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ అయితే. సో చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో మంచి హైప్ మీద రిలీజ్ అయింది అండ్ డెఫినెట్గా ఫ్యాన్స్ అయితే మాత్రం బీభత్సంగా సాటిస్ఫై చేసింది. సో ఒక పర్ఫెక్ట్ సినిమా లాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఒక మంచి ఊపిచ్చింది. చాలా తర్వాత ఒక పవన్ కళ్యాణ్ గారికి సాలిడ్ కంబ్యాక్ అన్న ఫీల్ ఇచ్చింది. ఇవన్నీ కూడా జరిగాయి. సో డెఫినెట్గా అదే అంటున్నా. సో చాలా మంచి కలెక్షన్ వచ్చింది. అయితే ఓవరాల్గా ఈ సినిమా అయితే మాత్రం ఇప్పటికి 310 crores అయితే కలెక్ట్ చేసింది 11 daysలో. సో 11 రోజులకి 310 కోట్ల కలెక్షన్ అంటే చాలా మంచి నెంబర్ అనే చెప్పాలి. అండ్ ఇంకా లాంగ్ రన్ అయితే ఉంది డెఫినెట్గా. ఇంకా ఎందుకంటే ఇప్పుడు కమింగ్ డేస్లో ఏవైతే సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం చిన్న సినిమాలే ఉన్నాయి, ఏవి కూడా పెద్ద పెద్ద మూవీస్ అయితే కాదు. సో దానివల్ల ఏంటంటే మనం దీనికి రన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒక కాంతారకు మటుకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. సో కాంతారా అందుకే థియేటర్స్ కూడా కాంతారా కొంచెం గట్టిగానే షేర్ అయ్యాయి అండ్ ఎక్కువే వెళ్ళాయి యాక్చువల్గా. బట్ మళ్ళీ ఇంకా కాంతారా వీకెండ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓజీకి మళ్ళీ స్క్రీన్స్ వస్తాయి కొన్ని, అండ్ అవన్నీ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇంకొక 1 or 2 weeks వరకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రన్కి. సో డెఫినెట్గా ఓజీకి లాంగ్ రన్ అయితే మాత్రం ఆ 350 crore నెంబర్ అనేది టచ్ అవ్వచ్చు అనిపిస్తోంది. బట్ ఏమో చూడాలి మరి. ఇంకా అంటే చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఊపును బట్టి మేబీ ఆడియన్స్ ఇంకా ఇప్పుడప్పుడే ఇంకా థియేటర్కి వెళ్ళే ఉద్దేశంలో ఉండకపోవచ్చు. సో మేబీ వీకెండ్స్లో అది కూడా ఓన్లీ సండే రోజు మాత్రమే బయటికి వెళ్ళాలనుకోవచ్చు, ఇంకే రోజు వెళ్ళకపోవచ్చు. సో ఆ టైంలో మాత్రమే కలెక్షన్స్ వచ్చి మిగతా రోజులు పెద్దగా రాకపోవచ్చు. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము ప్రస్తుతానికి. ఇంకొక ఈ లాంగ్ రన్లో 40 crores కలెక్షన్ అంటే కొంచెం కష్టమే. అంటే ఇప్పుడు ఈ 2 weeksలో ఏమో అంటే కాంతారా కూడా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఆడియన్స్ నుంచి అమౌంట్ డెఫినెట్గా దీనికి కూడా కొంచెం ఇంకా మీద తక్కువే డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అంటే బేసిక్గా సాటర్డే రోజు కానీ సండే రోజు కానీ చూసుకుంటే తెలుగు నుంచి నియర్లీ ఒక 5 crores అండ్ 4.6 crores నెట్ అయితే వచ్చింది. ఫ్రైడే రోజు కూడా ఆల్మోస్ట్ అంతే వచ్చింది, 5 crore దాకా నెట్ వచ్చింది. సో ఇలాగే ఉంది సిచ్యువేషన్ కాబట్టి మనము అదే అంటున్నా, ఇంతకంటే మనము హెవీగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందువల్ల మేబీ ఈ వీక్ డేస్లో ఇంకొంచెం తగ్గుతూ వస్తుంటుంది. అండ్ వీకెండ్కి వచ్చేసరికి మేబీ నెక్స్ట్ వీకెండ్ ఇంత రాకపోవచ్చు. సో అలా ఉంటుంది కాబట్టి మేబీ లాంగ్ రన్లో కొంచెం గట్టిగా ట్రై చేసి అలాగేమైనా 350 వరకు వెళ్ళొచ్చేమో. అండ్ టికెట్ ప్రైజెస్ తగ్గించారు యాక్చువల్లీ చాలా చోట్ల, అందువల్ల కూడా బుకింగ్స్ అయితే కొంచెం గట్టిగా పడుతున్నాయి. మేబీ హిందీలో ఒక ఆఫర్ ఉంటుంది, బోగో ఆఫర్ అని చెప్పి, buy 1 get 1 ఆఫర్. సో మేబీ ఆ బోగో ఆఫర్ ఏమైనా పెడితే కొంచెం ఏమైనా వర్కౌట్ అవ్వచ్చేమో, చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది సిచ్యువేషన్ గైస్. సో సినిమా అయితే చాలా బాగా కలెక్ట్ చేసింది. సో 11 daysలో 310 crores అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అండ్ నా ఎక్స్పెక్టేషన్ అయితే లాంగ్ రన్లో 340 నెంబర్ని టచ్ చేస్తుంది అనిపిస్తోంది. బట్ అది కూడా కొంచెం కష్టమే, కొంచెం గట్టిగా పుష్ ఉండాలి నెక్స్ట్ వీకెండ్ కూడా. సో అలా ఉంటేనే అది మనకి నెక్స్ట్ వీకెండ్కి ఆ నెంబర్, నెక్స్ట్ వీకెండ్ కంటే లాంగ్ రన్కి ఆ నెంబర్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మరి చూడాలి మనకి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అది గైస్ మన సిచ్యువేషన్. సో హిందీ మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు, ఇంకా మనం ఏం చేయలేము ఇంకా. సో బేసిక్గా దానికి కొన్నిసార్లు చాలా ఎక్కువ మార్కెటింగ్ కావాల్సి వస్తుంది. చాలా సినిమాలకి మార్కెటింగ్ అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. కొన్ని సినిమాలకి ఆ మార్కెటింగ్ లేకపోవడం వల్ల బిస్కెట్ అవుతున్నాయి హిందీ సైడ్లో, నేను డబ్బింగ్ చేసినప్పుడు వేరే స్టేట్స్లో. సో అది అనమాట పాయింట్. సో యాక్షన్ అంటారా, ఇప్పుడు జోనర్ పరంగా చూసుకుంటే వాళ్ళకి నేను మన తేజ సజ్జ గారితో చేసిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కూడా అదే మాట అంటారు. ఏంటంటే వాళ్ళకి కొంచెం రిలేటబుల్ ఉండాలి, వాళ్ళు ఒక డబ్బింగ్ సినిమా చూడడానికి వస్తున్నారు కదా. సో వాళ్ళకి రిలేటబుల్ కాన్సెప్ట్లు అయితే వాళ్ళు చూస్తారు, లేదంటే చూడరు. సో యాక్షన్ అనేది వాళ్ళకి ఆల్రెడీ బాగా ఎన్నోసార్లు చూసిందే, అండ్ వాళ్ళు ఎక్కడ మిస్ అవ్వట్లేదు కదా వాళ్ళ సినిమాలు. సో దానివల్ల అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళు 80% 90% ఆఫ్ సినిమాలు బాంద్రా అండ్ జూహు కోసమే తీస్తున్నారులేండి. బట్ ఆ రిమైనింగ్ 10% ఆఫ్ మూవీస్ అయితే మాత్రం డెఫినెట్గా నైస్, గుడ్, ఓకే, అప్పుడప్పుడు బాగా వస్తుంటాయి. లైక్ ఇప్పుడు చావా కానీ ఇట్లాంటివన్నీ బాగా వస్తుంటాయి అప్పుడప్పుడు, కాశ్మీర్ ఫైల్స్ ఇలాంటివన్నీ. అండ్ మధ్యలో కొన్ని మంచి సినిమాలు కూడా పడుతుంటాయి వాళ్ళ సైడ్ నుంచి. బట్ నాట్ 100%, బట్ అట్లీస్ట్
ఓకే. ఓకే. సో, అందువల్ల యాక్షన్‌కి వాళ్ళంత ప్రయారిటీ ఇవ్వరు. సో, అందువల్ల మనం హిందీలో ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు ఇలాంటి మూవీస్‌కి. సో, అలాగే వచ్చింది రిజల్ట్ అయితే. మనం ఏం చేయలేం. సో, హిందీలో గాని, తమిళ్ వాళ్ళ సంగతి తెలిసిందే వాళ్ళు ఎలాగో చూడరు. వాళ్ళు చాలా రేర్‌గా చూస్తారు మన సినిమాలు. మనం మటుకు వాళ్ళవన్నీ చూస్తూ ఉంటాం. బట్ మనకేంటంటే అంటే వాళ్ళు కూడా మన సినిమాల్లో ఒక భాగం అయిపోయిన ఫీలింగ్ ఉంటది మనకి. బట్ వాళ్ళకి అలా లేదు కాబట్టి వాళ్ళు చూడరు అంతే. ఇంక మనం ఏం చేయలేం. సో, అది గైస్. సో, ఓవరాల్‌గా మూవీ అయితే 11 డేస్‌లో 310 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. సో, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ మీ ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బై.